ఈరోజు కార్యక్రమంలో సీనియర్ నేత, అందరికీ మంచి వ్యక్తి భద్రప్ప గారితో ఉంటున్నాము. అన్న నమస్తే. నమస్తే. నమస్తే భద్రప్ప గారు, అంటే మీరు నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. అవును. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయంగా మిమ్మల్ని సపోర్ట్ చేసి రాజకీయంలో రావాలని కోరుకున్నారా, లేదంటే మీ అంతా మీరే వచ్చారు? మా కుటుంబంలో రాజకీయ నేపథ్యం గల కుటుంబం కాదు. రాజకీయంలో ఎవరు మా కుటుంబం లేరు. నన్ను గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేసి అందరూ రావాలని అందరి మదిలో నేనున్నాను కాబట్టి గ్రామ ప్రజలందరూ సపోర్ట్ తోటి నేను 2006లో సర్పంచ్గా మొట్టమొదట నేను ముందుకొస్తే మా గ్రామస్తులందరూ ఒకే తాటి మీదకి వచ్చి నన్ను యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు కూడా అప్పటి నుండి మొదలెడితే 2019 వరకు కూడా 2 పర్యాయాలు, ఒకసారి నేను, రెండోసారి మా మేడం నాగరాణి, అంటే అప్పుడు జనరల్ లేడీ వచ్చిండే. 2 పర్యాలు 10 సంవత్సరాలు నేనే సర్పంచ్ ఉండి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకుపోయినా. ఇప్పుడు ఇక్కడ ప్రతిదీ మనం ఏది చూసినాది నా హయాంలో నేను చేసిన పనులే ఉన్నాయి. నన్ను కూడా నాకు మా గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేసి నన్ను వెన్నంటి ఉండి నాకు అన్ని రకాల చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ సహకారంతో నేను 10 సంవత్సరాలు మంచి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకుపోయినా. మళ్ళా ఇప్పుడు కూడా పోయినసారి ఎస్సీ రిజర్వేషన్ ఉంటే నేను పోటీలో నేను లేని ఇప్పుడు మళ్ళీ జనరల్ వచ్చింది. జనరల్ రాగానే ఒక 2 నెలల క్రితం వరకు కూడా నేను మళ్ళీ సర్పంచ్ గా చేస్తానని అనుకోలేదు. ఇది జనరల్ రాగానే గ్రామం నుంచి కొందరు వ్యక్తులు వచ్చి మళ్ళీ నువ్వే నిలబడాలి, నువ్వు చేసిన పనులే ఉన్నాయి, మళ్ళీ నీతోటే అవుతుంది అని అందరూ కోరుకున్నట్ల కేవలం రిజర్వేషన్స్ ప్రకటించిన తర్వాత నేను అప్పటి డిసైడ్ అయ్యి మళ్ళా గ్రామంలోకి సర్పంచ్ నిలబడాలని నేను వచ్చినందుకు గ్రామంలో ప్రజలందరూ నా తరఫున నిలబడి ఇంత పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక ఇప్పుడు ఇంత పెద్ద ఆదరణ నాకు ఉందంటే గతంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే. గతంలో నేను గెలిచినప్పుడు మా ఊర్లో అంతకుముందు డిమ్ము కరెంటు ఉండే, మోటార్లు కాలిపోతుండే. నేను వచ్చిన వెంటనే స్వర్గీయ మన ముత్యం రెడ్డి గారి సహకారంతో ఫస్ట్ సబ్ స్టేషన్ నాయంలోనే నేనే చేయడం జరిగింది. ఆడికేలు వస్తే గ్రామ పంచాయతీ భవనము, వాటర్ ట్యాంకు, న్యూట్రిషన్ సెంటర్లు, స్కూల్ బిల్డింగు, ప్లస్ 2 అంగన్వాడీ సెంటర్లు, మహిళా బిల్డింగు, ఫంక్షన్ హాలు, వైకుంఠధామము, బస్ స్టాండ్, సిసి రోడ్లు, పెన్షన్స్, పోల్లు, బుగ్గలు, మరీ నా ఆయంలోనే కుకునూరుపల్లి టు తిప్పారం డబుల్ రోడ్ వేయడం జరిగింది. ఇక్కడ సింగాటం రోడ్డు కూడా అభివృద్ధి చేసి గజ్జలగోనికి ఇట్లా చుట్టైతుందంటే సింగాటం రోడ్డు కూడా నేను నా ఆయంలోనే వేయడం జరిగింది. ఇక్కడ ముద్దాపూర్ రోడ్డు కూడా నా ఆయంలో వేయించడం జరిగింది. మంగోలు కూడా రోడ్డు సౌకర్యం లేకుండా మంగోలు కూడా డాంబర్ రోడ్డు నేనున్నప్పుడే నేనే పట్టుబడి ఈ రోడ్లని చేయించడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం మల్లల సాగర్లో మా తిప్పారం ముంపులో ఉండే, తిప్పారం కూడా ముంపులో పాలోని బావి వరకు కట్టబోయేది ఉండే. నేను మాజీ మంత్రివారి హరీష్ రావు గారితో నేను ఒకసారి కాదు 10 సార్లు ఫైట్ చేసి మా గ్రామస్తులు వచ్చినప్పుడు నాతోటి ఆయన నన్ను నానా రకాలుగా విసిగించుకున్నప్పటికీ ఆయన నా బాధ పడలేక ఆయన చేతుల్లో ఫోన్ ఇసిరి పడగొట్టుకునే రోజులని మా గ్రామస్తులు చూశారు. ఆ దేనికి వెనుకపోకుండా తిప్పారం గ్రామాన్ని నేను కాపాడిన, ముంపు నుంచి కాపాడిన. ఇవాళ గ్రామాలన్నీ పోయినళ్ళు చెట్టుకోలు పుట్టకోలు ఏం పనిలేక నానా ఇబ్బందులు అవుతారు. మన గ్రామాన్ని పోకుండా చేసిన అంటే ఆ ఘనత నాకే దక్కుతుంది. మా గ్రామస్తులు అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా నాకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా అని వాళ్ళకి వాగ్దానం ఇచ్చిన. నేను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఏడా తూచా తప్పకుండా ఎక్కడ వెనుకపోకుండా అన్ని చేస్తానని మీ ముఖంగా, మీ మీడియా ముఖంగా కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. గత 2006లో నేను గెలిచినప్పుడు గ్రామ దేవతలకు బొడ్రాయి పండుగ అంటాం మన భాషలో, అప్పుడు చేసినాం పెద్ద ఎత్తున. అప్పటి నుండి ఇప్పటి వరకు 21 సంవత్సరాల నుంచి మళ్ళీ అది యాది చేసిన నాదుడు గ్రామంలో లేడు. ఇప్పుడు మా గ్రామస్తులకు అందరికి నేను హామీ ఇచ్చిన, ఈ 17 తారీఖు సర్పంచ్ గెలిచినాక మళ్ళా 17 తారీఖు లోపలనే మనం అందరం బొడ్రాయి పండుగ చేసుకుందాము. మళ్ళొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తప్పకుండా నేను ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటా. నాకు ఏదో ఫండ్ ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను నా సొంత ఫండ్ పెట్టి కూడా గ్రామాన్ని డెవలప్ చేయడానికి నేను ముందుకు వచ్చిన. ఇంత పెద్ద ఆదరణ ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున శిరస్సు నుంచి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇంకోటి అలగేషన్ ఏముంది అంటే, భద్రప్ప అనే వ్యక్తి స్థానికంగా ఉండడు, సిద్దిపేటలో ఉంటాడు. అంటే ప్రజలకు ఏదైనా ఆపద వస్తే ఇమీడియట్ గా వచ్చే అవకాశం ఉండదు అని ఒక చిన్న అపోహ గ్రామంలో జరుగుతుంది. దాన్ని మీరు సమర్థిస్తారు? ఇప్పుడు నా మీద ఎదుటి వాళ్లకు ఏది చెప్పనీకి లేదు. ఎందుకంటే ప్రతి వరకు నా ఆయంలో అభివృద్ధి చెందింది గ్రామం. ఇంతకుముందు గతంలో ఏం చేసిందో అని వాళ్ళు చెప్పలేరు. ఇప్పుడు వాళ్ళు ఒకటే నినాదం పెట్టుకోరు,
ఊర్లో ఉండడు, సిద్దిపేటలో ఉంటాడు, గెలుస్తాడు, ఎవరికో అప్ప చెప్తాడు అనేది ఒకటే నినాదం తప్ప నా మీద వేరే చెప్పని వాళ్ళకి ఏం లేదు. కానీ నేను మీ అందరికీ మాటిస్తున్నా, నేను ఖచ్చితంగా ఊర్లోనే ఉంటా, మీకు అందుబాటులోనే ఉంటా. నేను ఎక్కడ పోను. ఎప్పుడన్నా పోతే 15 నిమిషాలు నాకు మీరు ఫోన్ చేస్తే 15 నిమిషాలుగా వాళ్తా. నేను ఇప్పుడు నేను ఇక్కడనే ఇల్లు కూడా అన్ని రకాలుగా వేసుకున్నా. నేను మీకు హామీ ఇస్తున్నా. ఇక పోల్ట్రీ ఫామ్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నా. నా ఒక్క కొడుకు డాక్టర్, వాళ్ళు సెటిల్ అయిపోయారు. నాకు సిద్దిపేటలో నేను చేసేది ఏం లేదు. గతంలో నేను సిద్దిపేటలో ఉన్నప్పటికీ ప్రతి దానికి నేను 15 నిమిషాలు గ్రామానికి వచ్చిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు. నేను సిద్దిపేటలో ఉంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏరికెళ్ళైతాయి తెలియదా మా ప్రజలందరికీ? ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నా, నేను సిద్దిపేటలో ఉండడం లేదు, నాకు అవసరం లేదు. వారానికి ఒక రోజు పోతే పోతుండొచ్చు, వస్తుండొచ్చు, తిరుగుతూనే పనులు అయితే మరి ఎప్పటికి మీ లెక్క నేను ఇన్నే కూర్చుంటే కూడా అభివృద్ధి జరగదు. దాని కొరకు పోతుంటా వస్తుంటా, మీ అందరికీ అందుబాటులో ఉంటా. ఇంతకంటే గ్రామాన్ని అన్ని రకాలుగా నేను అభివృద్ధి చేస్తాను మరొకసారి ఘంటాపరంగా నేను తెలియజేస్తున్నా. ఫైనల్ గా చెప్పండి. గతం అంటే 2 దఫాలుగా మీరే విజయం సాధించారు. అవును. ఈసారి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందంట? ఈసారి నాకున్న ఈ ఆదరణను బట్టి చూస్తే నేను ఒక 300 ఓట్ల మెజారిటీ తోటి గెలవబోతున్నాను. మా దగ్గర మొత్తం 1000 ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్లు 600 పైచిలుకు ఓట్లు నాకు ఖచ్చితంగా పడితే ఆ నమ్మకం ఉంది. నాకు నా మీద ప్రజలకందరికీ విశ్వాసం ఉంది. అదే విశ్వాసంతో ముందుకు పోతున్నా. ఒక 300 ఓట్ల మెజారిటీ తప్పకుండా విజయం సాధిస్తాం. విజయం అనేది డిసైడ్ అయిపోయింది. మాకు కావాల్సిన మెజారిటీ ఖచ్చితంగా ఒక 300 ఓట్ల మెజారిటీ తోటి నేను గెలవబోతున్నా. నేను అన్నీ మా ప్రజలకు అన్ని నేను సేవలు చేయబోతున్నా. దీనికి కూడా ఎక్కడ ఎవరికి ఎలాంటి అనుమానం, నాకంటే ముందు వాళ్ళే అంటారు. ప్రతి గడప పోతే అన్ని నువ్వు చేసిన పనులు ఏమున్నాయి సార్, నువ్వు చేసినవి ఉన్నాయి. గత 5 ఏళ్ళు వాళ్ళు ఏమీ చేయలేదు, మళ్ళీ నువ్వే రావాలి, నువ్వు ఇచ్చిన పెన్షన్లే ఉన్నాయి, ఈ పెన్షన్ నువ్వు ఇచ్చిందని ప్రతి గడపకు నన్ను జనస్వాగతం చేస్తున్నారు ప్రజలందరూ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 300 పైచిలుకు ఓట్లతోటి మెజార్టీ తోటి నేను గెలవబోతున్నాను.